చేస్తుంది ఓసీ బ్యాంకులో జాబ్, చెప్పింది ఓ సిబిఐ ఆఫీసర్. ఏది నిజం ఇది నాకు. గన్ను తీసుకుంది రామ్, గుండు పేల్చింది రామ్, అరెస్ట్ అయింది హరి. ఏదో మిస్టేక్, ఎక్కడో మిస్ అయింది. ఎవరు ఇన్నోసెంటో ఎవరు ఇంటెలిజెంటో తెలియట్లేదు. సార్ ఏం కావాలి సార్? హాఫ్ బ్రాందీ. బ్రాందీ హాఫ్. ఇమిటేట్ చేయకు, ఇరిటేట్ చేయకు. షాక్ తిన్నాను. షాకింగ్ న్యూస్ విన్నా. హాఫ్ తమంటే ఫుల్ తెచ్చావేంటి? హాఫ్ కదా చెప్పింది. తెచ్చింది ఫుల్ అయినా హాఫ్ తాగండి సార్. ఎవరిని నమ్మకూడదు, అందరినీ అనుమానించకూడదు. సిబిఐ అంటే స్మార్ట్ బ్రెయిన్ అనుకున్నాను, ఇంత షార్ట్ బ్రెయిన్ అనుకున్నాను. సిబిఐ అంటే చీప్ అనుకున్నాను. ఎంత షార్పు, ఎంత దశముదురు. ఏంటయ్యా ఇందాక నుంచి నేను మాట్లాడితే మార్చి మాట్లాడుతున్నావు? నేను చెప్పాల్సింది నువ్వు కూడా మార్చి చెప్తున్నావు. ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడు. టాకింగ్ టూ మచ్. యు టాకింగ్ టూ మచ్. కూర్చోండి సార్, మీరు కూర్చోండి సార్, ప్లీజ్ సార్ కూర్చోండి. కూర్చోండి సార్, కూర్చోండి సార్. షాకులు వేరైనా మ్యాటర్ ఒకటే, హెడ్డింగ్స్ వేరైనా న్యూస్ ఒకటే. అరే సేమ్ మ్యాటర్. ఈ కేసు జనరల్ కోర్టులో కాకుండా ఇన్ కెమెరా కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కోరడానికి కారణం ఏమిటి? వాట్స్ ద రీజన్? సార్, నిజానికి నేను ఇక్కడికి వచ్చింది ఏసీపీ హరికృష్ణన్ పట్టుకోవడానికి కాదు, ఒక కాన్ఫిడెన్షియల్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం. దానికి సంబంధించిన ఫైల్, అందులో భాగంగానే ఓసీ బ్యాంక్లో రికవరీ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. ఈ కేసుకి సంబంధించి కొంతమందిని అబ్జర్వ్ చేస్తున్న ప్రాసెస్లో జర్నలిస్ట్ రాజీవ్ కోసం గండిపేట వెళ్తున్నప్పుడు ఒంటరిగా వెళ్తున్న వ్యక్తిని చూశాను. కొంచెం ముందుకెళ్లగానే ఆగి ఉన్న రాజీవ్ కార్ కనిపించింది. ఆ నెక్స్ట్ డే రాత్రి నేను రోడ్డు మీద చూసిన వ్యక్తి ఏసీపీగా టీవీలో కనిపించి రాజీవ్ యాక్సిడెంట్ కాదు మర్డర్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో అతనిపై నాకు అనుమానం వచ్చింది. అందుకే అతన్ని పర్సనల్ గా ఫాలో అయి ప్రేమిస్తున్నట్టు నమ్మించాను. ఆ తర్వాత హాస్పిటల్లో నా అనుమానం నిజమైంది. అందుకే ఫోబియా అన్న నాటకం ఆడి ఇతని చేత మర్డర్స్ నేనే చేశానని చెప్పించాను. ఇతన్ని సిబిఐ కస్టడీకి అప్పగిస్తే నా ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ అవుతాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు ఫర్దర్ ప్రొసీడింగ్స్ కోసం ఏసీపీ హరికృష్ణని సిబిఐ కస్టడీకి అప్పగించడం అయింది. అంజలి, నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. హత్యలు చేసేది రామ్, హరి కాదు. అలా అని అతను మిమ్మల్ని అందరినీ చీట్ చేశాడు. మీరు చెప్తే తెలుసుకునేంత స్టేజ్లో నేను లేను. ఐమ్ సారీ. నువ్వేమనుకోపోతే మాట చెప్పనా? ఈ డ్రెస్ లో సాలిడ్ గున్నావే. ఇదంతా ఓన్ టాలెంటేనా? ఆహా, యాక్టింగ్ గురించి ఏం యాక్ట్ చేసావే. సినిమాలో ట్రై చేసింటే నమ్ది కన్ఫర్మ్, అట్లీస్ట్ ఫిల్మ్ ఫేర్. ఈ యాక్షన్ ఎపిసోడ్ బాగుందా? ఎంత వైలెంట్ గా ఉంటుందని తెలియదమ్మా. మధ్యలో అదొకటి. ఇంతకీ దీని కావాలేంటి? ప్రతి అరగంటకి వేలు ముద్ద ఏమని అడుగుద్ది? అదంత అవసరమా? నువ్వు ఎస్కేప్ అవ్వాలని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇమీడియట్ గా మాకు తెలియడానికి. ఆహా, వెయ్యకపోతే? వెరీ సింపుల్, వచ్చి వేయిస్తారు. మన మధ్య ఆలేందుకులే. చెప్పు, వాళ్ళిద్దరిని ఎందుకు చంపావు? వాళ్ళకి నీకు ఏంటి సంబంధం? చంపింది నేనే ఒప్పుకున్న తర్వాత కూడా ఈ సోదెందుకే? ఎక్కడ సంతకం పెట్టమంటావు చెప్పు. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావా? కాసేపు ఉండొచ్చుగా. నువ్వు పోలీస్ ఆఫీసర్వేగా. నువ్వు క్రిమినల్స్ చేత నిజాలు ఎలా చెప్పిస్తావో అలాగే నేను చెప్పిస్తాను. ఆ రామ్ గారు చంపితే ఏసీపీ చంపారని ఒప్పుకున్నారేంటి? అసలు మర్డర్ చేసింది ఎవరు? రామ్. మరి హరి నేనే చేశానని ఎందుకు ఒప్పుకున్నాడు? తమ్ముడి మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఎత్తేయించడానికి. ఏంటి? ఏరే గత్యంతరం లేదు. నేరం తన మీద వేసుకున్నాడు అనుకో, తమ్ముడి మీద ఉన్న ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తారు కదా, అందుకని. ఏం చెప్పారు సార్? మీరు చెప్పింది నిజమే. ఆ రామ్ గఢ్ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేశారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ముందు బయట ఉన్న రామ్ గారిని వేసేయండి. దాంతో ఏసీపీ హరిగాడు ఆడు తీసుకున్న గోతులో ఆడే పర్మనెంట్ గా పడి ఉంటాడు రా. ముందు రామ్ గారు ఎక్కడున్నా ఎతికి పట్టుకోండి రా. నేనే నెంబర్ 1, కేడీ నెంబర్ 1.
నేనే నెంబర్ వన్. రాముని చూపమంటే ఎన్టీ రామారావు పాట పడతాయిందిరా. అక్కడే ఉందిరా. నాదస్వరం వస్తే పుట్టలోంచి పాము వచ్చినట్టు ఈ పాట వినగానే రామ్ గారు వచ్చేస్తాడు, లేపేస్తాడు. పాడేది నువ్వే కదా. అమ్మా అది కరెక్టే. అయితే మీరు కూడా పాడండి. నేనే నెంబర్ వన్. కేడీ నెంబర్ వన్. ఏంట్రా పాట ఏంట్రా చంపేస్తాను. గట్టిగా పాడండి. నేనే నెంబర్ వన్. కేడీ నెంబర్ వన్. రౌడీలను పనిపెట్టే రౌడీ నెంబర్ వన్. పాడితే వస్తాడన్నో ఏడి. బహుశా ఆ పాట విని విని వాడికి అలవాటు అయిపోయి ఉంటుంది. వాడి ఫోటో ఉంటే ఈజీగా పట్టేయచ్చు. ఫోటో ఇరా. ఇదిగో ఇది ఏసీపీ గారి ఫోటో కదా. వీడు వాళ్ళ లెక్కనే ఉంటాడుగా. మిస్టర్ ఇతను నీకు తెలుసా? తెలుసు. ఎక్కడ ఉంటాడు? నీకేమన్నా మెంట్లా? ఫోటో పైన చూస్తే నీకే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పు. ఇతనా ఆ సందుశివర్ ఫస్ట్ ఇల్లే కదా. రామ్ హరిని ఏం చేయలేదు కదా, వాడిని చంపలేదు కదా. కొత్తగా గీ నాటకాలేంది? హరిగాని రామ్ చంపడం ఏంటే? ఎవరు మీరంతా? రామ్ గౌడ్ ఎక్కడా? నాకు తెలీదు. వాడు ఎక్కడన్నా చెప్ప. తీసుకెళ్ళి పని ఏంట్రా? సిబిఐ ఏంటంటే చూస్తారా? ఆడెవడనుకుంటున్నా నా కోసం ప్రాణాలు ఇచ్చే మంచి ఆడి ప్రాణాలు తీసిచ్చాడు. మొన్నేమో ఇద్దరు తమ్ముళ్ళని చంపేశాడు. నువ్వేమో ఆ ఏసీపీ గారిని అరెస్ట్ చేసి మటలు చేసే రామ్ గారిని వదిలిపెట్టేశావు. రామా? ఏంటంటే చూస్తా ఆ రామ్ గారు ఎవరు అని అచ్చుకు తినట్టు ఆ ఏసీపీ గారిలాగా ఉంటే ఆడి తమ్ముడు. సార్ వీళ్ళు కేసుని మిస్లీడ్ చేస్తున్నారు. మిస్లీడ్ చేస్తుంది నువ్వు, ప్రాణాలు కోల్పోతుంది మా వాళ్ళు. ఏంట్రా అని చూస్తున్నారు? జరిగిందేంటో చెప్పండి. ఇతని రామే చంపాడు సార్. నేను నా కళ్ళారా చూశాను. అవును సార్, మేము కూడా చూసాం. మ్యామ్ స్పాట్ లో నెంబర్ ప్లేట్ దొరికింది. ఎవరిదో ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేయండి. హరికృష్ణ డేటా అంత కరెక్ట్ గా ఉందా? ఎవ్రీథింగ్ ఫైన్ మ్యామ్. వాట్ అబౌట్ 10:30? జస్ట్ ఎ మినిట్. 10:30కి మర్డర్ జరిగింది. ఇక్కడ డేటా అంత కరెక్ట్ గానే ఉంది. అరే 100 ఏళ్ళే నీకు. ఇప్పుడే నీ గురించి మనసులో తలుచుకున్నాను, ఇలా వచ్చేసావు. ఏంటి గుర్తుకొచ్చానా? నాకు తెలుసు నువ్వు నన్ను మర్చిపోలేవు.
బండి బ్రేక్ డౌన్ అయింది, హైటెక్ సిటీకి వస్తావా? ఓ సాఫ్ట్వేరా? నో, హార్డ్వేర్. విడి పార్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాను. A to Z ఎక్స్పోర్ట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. హలో, సేఫ్టీ బెల్ట్ పెట్టుకోండి. ఓ హలో, గర్ల్ ఫ్రెండా? యా. ఎలా కనిపెట్టావు? ఫేస్ లో హెడ్ లైట్ వెలిగిపోతుంటే 2 రోజుల క్రితం మన టాక్సీ ఎక్కింది. మన గ్లామర్ చూసి లవ్ చేసింది. యా యా. హలో, కార్ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడకూడదండి. ఓకే, కార్ ఆఫ్ చేసి మాట్లాడతాను. హలో. టైం లేదండి, టైం అవుతుంది. విడి పార్ట్స్ ఎక్స్పోర్టింగ్. డోంట్ గెట్ యాంగ్రీ బ్రదర్. మీరు మాట్లాడుతుండండి, నేను డ్రైవింగ్ చేస్తా. మీరు ఈ సీట్లో కూర్చోండి. గుడ్ గై, ఐ లవ్ యూ. డ్రైవింగ్ వచ్చా? హార్డ్వేర్ సార్, ఎక్స్పోర్టింగ్. షూర్ షూర్. yes darling. హలో అన్న, భారతీ వ్యాన్ అన్న, సూపర్ కండిషన్ అన్న. ఎంత ఇస్తావన్నా? 30,000 ఇస్తా. ఇంకో 5 ఎక్స్ట్రా ఇయ్యన్న. కష్టపడి కొట్టేశారన్న, ప్రామిస్ అన్న. పోలీసు వాడు చిన్న 1 నిమిషం లైన్ లో ఉన్నా. ఫోన్ పెట్టి డ్రైవింగ్ చేస్తా సెల్ మాట్లాడకూడదని తెలియదు నీకు? అది ఇప్పుడు ఏం చేయమంటావు? ఆపి మాట్లాడుకోవాలి. ఆపాను కదా, ఇప్పుడు మాట్లాడుకుంటా. ఎక్కువ మాట్లాడుతున్నావేంట్రా? ఆర్సీ లైసెన్స్ చూపించు. ఒక్క నిమిషం. ఆర్సీ లైసెన్స్ చూపించమంటే డబ్బులు ఇస్తావేంట్రా? అది ఉంటే నేను నీకు టిప్ ఎందుకు ఇస్తా? నాకు టిప్ ఇస్తావరా? ఇంటి తీసుకెళ్ళి బండి ఎక్కించండి రా. తీసుకెళ్ళండి. సార్ 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 సార్, చాలా థ్యాంక్ యూ సార్. నేను మీ గన్ను కొట్టేసిన, మీరు నా ట్యాక్సీ ఇప్పించారు సార్. నువ్వు హ్యాపీ కదా? డబల్ హ్యాపీ సార్. దేనికో? దేనికేంటి సార్, నా ట్యాక్సీ నాకు దొరికింది, మీ బండి పోయింది. నా బండి పోయింది? అది చూడండి. మారుతి వ్యాన్ కాదన్నా, సుమో అన్న, సూపర్ కండిషన్ అన్న. ఎంత ఇస్తావన్నా? 75,000. బండి తీసుకొచ్చారన్నా, పార్ట్లుగా విడగొట్టి అమ్ముకుందామన్నా. చెప్పు. ఆ కాల్ టాక్సీ వాడి ఇంట్లోనే రామ్ తన తల్లిని దాచిపెట్టాడు. I'll talk to her. ఎవరమ్మా నువ్వు? మర్చిపోయారా? ఆ రోజు గుళ్ళో కలిసాం కదా. మీరే నా పెళ్లి హరితో జరుగుతుందని ఆశీర్వదించారు కూడా. హరా, అలాంటి వాళ్ళు నాకెవరో తెలీదు. కన్న కొడుకునే తెలియదనే దౌర్భాగ్యం మీలా ఏ తల్లికి రాకూడదు. కన్న బిడ్డకి ఏ తల్లి దూరంగా ఉండదు. అలాంటిది మీరు మీ కొడుక్కి దూరంగా ఉంటున్నారంటే అతను దుర్మార్గుడా, హంతకుడా? కాదమ్మా, వాడు చెడ్డవాడని దూరం చేయలేదు. రామ్ వల్ల హరికి ఏ ప్రమాదం జరగకూడదనే దూరంగా ఉన్నాను. రామ్ వల్ల హరికి ప్రమాదమా? అవునమ్మా, రామ్కి వయసుతో పాటే హరి మీద కోపం కూడా పెరుగుతూ వచ్చింది. ఆ కోపం ఎలా పోగొట్టాలో తెలియక నువ్విలా కావడానికి కారణం హరి కాదు, నిన్నిలా పుట్టించిన ఆ దేవుడే అని చెప్పాను. ఎప్పటికైనా వాళ్ళలో మార్పు వస్తుందని చిన్నప్పుడే వాడిని ఆశ్రమంలో చేర్చాను. Please subscribe for more videos.